Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Chronicles, chapter 16, verse 27. నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది. Glory and honor are in his presence, strength and gladness are in his place. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. This morning our mind once again ponders the wondrous beauty of scripture. ఈ ఉదయ కాలము లేఖనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాల వైపుగా వెళ్తుంది. Scripture, like nothing else, is not only divinely inspired but provides commentary on itself. లేఖనాల్లో ఇవి కేవలము లేఖనాలు మాత్రం కాదు, దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు. ఆ లేఖనాల్లోనే దానికి సంబంధించిన సంగతులన్నీ కూడా ఉన్నాయి. The best way to know what the scriptures means by a certain thing is to look at the scriptures as a whole. లేఖనాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే లేఖనాల్లో నుండే మనం గ్రహించాలి దాన్ని. Since the harmony of the thought is interwoven through the entire book. చూడండి, ఈ గ్రంథం అంతటిలో కూడా Suppose a thought is there ఒక తలంపు వచ్చింది అనుకోండి, and the meaning is also there in some other part of the same scripture. దాని భావము అదే లేఖనాల్లో మరొక చోట మనకు కనబడుతుంది. Because they are interwoven. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమే ఉన్నాయి. So the best commentary will always be the Bible itself. కాబట్టి దీనికి ఒక శ్రేష్టమైనటువంటి వ్యాఖ్యానం ఏంటిది? అది బైబిల్లోనే ఉంటుంది. One of my favorite things to do when studying the Bible is to find parallel passages that define the words for us. బైబిల్ చదివేటప్పుడు నాకు నచ్చినటువంటి ఒక విధానం ఏమిటిదంటే, అది నేను తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవడానికి అలాంటిదే ఒక భాగం మరొక చోట ఎక్కడుందో అది పరిశీలన చేస్తాను. When we find a similar scripture that will further throw light on the verse which is under consideration. అదే రకమైనటువంటి భాగము మరో చోట మనం దాన్ని కనుగొన్నప్పుడు దాని మీద కొంత వెలుగు ప్రసరింపజేయబడుతుంది. Then the picture will be more clear. అప్పుడు ఆ దృశ్యము మరింత తేటగా ఉంటుంది. So consider the life of Jesus. If we, one only in Matthew, యేసు ప్రభువారి యొక్క జీవితం ఒకవేళ మనం మత్తయి సువార్తలో మనం చూస్తే and only one angle we can see. అక్కడ ఒక కోణం నుండి మనం చూడగలం. So that's why Mark, Luke and John also we have to take as reference. అందుకనే మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను కూడా మనం చదవాలి. Many things about him would be unknown, and John even tells us he did more than a world of books could contain. ఆయనను గురించిన సంగతులు ఇంకా చాలా వరకు మనకు తెలియని ఉన్నాయి. అందుకని యోహాను రాస్తూ అంటాడు కదా, ఆయన చేసిన కార్యాలు అది గ్రంథాల్లో రాస్తే భూలోకం సరిపోదు. That's what we read in John 21:25. అది యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో చదవచ్చు. But consider only having one gospel account. అయితే ఒక సువార్తను గురించి, ఒకే సువార్తలో ఉన్న దాని గురించి మనం చూస్తే how much would we know and understand? ఎంతవరకు మనము దాన్ని గ్రహించగలం, తెలుసుకోగలం? Having 4 to reference back, and fourth we have a more complete and broad picture. మనం ఇంకా దాని గురించిన సంపూర్ణమైనటువంటి దృశ్యాన్ని ఇంకా మనం మిగతా చోట చూస్తే సంపూర్ణంగా మనం గ్రహించగలం. Having all the 4 gospels. ఈ 4 సువార్తల్లో కూడా మనం చూస్తే మనకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక దృశ్యం వస్తుంది. So David's whole psalm of thanksgiving in 1 Chronicles 16 is parallel in other places of the Bible. మొదటి దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి దావీదు యొక్క కీర్తన అదంతా కూడా బైబిల్లో మిగతా భాగాల్లో కూడా మనకు కనబడుతుంది. For example, ఉదాహరణకి the first 15 verses of this chapter, ఈ అధ్యాయంలోని మొదటి 15 వచనాలని, that is from verses 8 to 12, అంటే 8 నుండి 12 వచనాల వరకు, they are also found in Psalm 105 verses 1 to 15. ఇది 105వ కీర్తన 1 నుండి 15 వచనాల్లో మనం చూడొచ్చు. The next 11 verses, ఆ తర్వాత 11 వచనాలు, that is verses 23 to 33, 23 నుండి 33వ వచనం వరకు, they are found in Psalm 96 1 to 13. ఇవి 96వ కీర్తన 1 నుండి 13 వచనాల్లో So కనబడతాయి. by going back and forth, కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వెనక్కి ముందుకు వస్తా ఉంటే we have words defined for us. ఇక్కడ మన కొరకు ఉంచబడిన సంగతులు మనం చూస్తున్నాం. A broader scope of thought in pictorial illustration and a further balanced approach to the passage. ఇక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ యొక్క ఉదాహరణగా ఇంక ఎక్కువైనటువంటి భాగాలు మనం
చూడొచ్చు. In our verse, మన వచనంలో David praises the Lord by giving some adjectives of his characteristics as well as his location. దావీదు దేవుని గురించినటువంటి మరికొన్ని లక్షణాలతో ఆయన ఉన్నటువంటి ఆ స్థలాల గురించి ఇంకా వర్ణిస్తూ ఆయన నిర్వచిస్తూ చెప్తున్నాడు. The adjectives used are విశేషణాలు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఆ విశేషణాలు ఏమిటా అని చూస్తే His glory, ఆయన మహిమ, his honor, ఆయన ఘనత, his strength, ఆయన బలము, and his gladness, ఆయన యొక్క సంతోషము, and in other places, మిగతా చోట్ల కూడా the honor and the majesty and beauty. మహిమ, ప్రభావము, సౌందర్యం కనబడతాం. The first set we can see in Chronicles, the second set we can see in Psalms. మొదటి భాగము దినవృత్తాంతర గ్రంథంలో, రెండో భాగం కీర్తనల్లో మనం చూడొచ్చు. By studying these two lists, ఈ రెండు జాబితాలను మనం చదువుతూ we can easily see that glory and majesty equate to one another. మహిమ, ప్రభావము ఒకదానికొకటి సమానంగా కనబడతా In a ఉంటుంది. similar way, the beauty and gladness. అదే రీతిగా సౌందర్యమును, సంతోషము కూడా. So these words are interchanged in these passages. ఈ మాటలు ఈ భాగంలో ఒకదానికొకటి మనము సరిపోల్చబడినట్టు చూస్తా ఉన్నాం. Many times అనేక సార్లు we hear about different types of glory that the world has to offer. వేరు వేరు రకాలటువంటి ఆ వైభవం, ఆ మహిమ లోకం ఇచ్చేవి మనం చూస్తూ ఉంటాం. Even Paul spoke about the glory of the terrestrial and the glory of the celestial in 1 Corinthians 15. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ పరలోకం, ఆకాశం యొక్క మహిమ, భూలోకం యొక్క మహిమలు వాటి గురించి మాట్లాడుతున్నాడు. Indeed, there are earthly glories that man can and does strive for. ఇంకా చెప్పాలంటే మానవుడు ఈ భూ సంబంధమైనటువంటి ఆ మహిమ, ఆ వైభవం గురించి ప్రయాసపడుతుంటాడు. But these passages show that the glory that is in the Lord's is that of majesty. ఈ భాగంలో మనం ఆ దేవుని యొక్క మహిమను గురించి మనం చూస్తున్నప్పుడు అది ఎంతో ఘనత, ప్రభావం కలిగినదిగా చూస్తున్నాం. The word majesty speaks of kingship. ప్రభావము అనేటువంటి మాట మనము రాజరికాన్ని గురించి The మాట్లాడుతున్నాం. glory that is in his is not some contrivance of earthly gain, but rather his glory is that of stately majesty that transcends the very universe. ఆయన యొక్క మహిమను గురించి మనం చదివినప్పుడు అది ఏదో భూ సంబంధమైనటువంటి కేవలం ఆ మహిమ మాత్రమే కాకుండా ఆ మహిమ ఆ పర సంబంధమైనటువంటి మహిమ, వైభవంగా కూడా We చూస్తున్నాం. cannot describe it or we cannot behold it. వాటిని మనము వివరించలేము, దాన్ని మనం చూడలేము కూడా. Furthermore, ఇంకా మనం ముందుకు చూస్తాం. gladness and beauty are together linked. సౌందర్యమును, సంతోషం ఒకదానికొకటి కలిసి ఉంటాయి. Further still, they are linked not only to him but also to his place. ఇంకా మనం చూస్తే ఇవి ఆయనకి సంబంధించినవి మాత్రమే కాకుండా ఆయన ఉండే స్థలానికి కూడా సంబంధించినవి. Gladness is, ఇక్కడ ఉన్న సంతోషం in అనేది another parallel passage, it is defined as joy. మరొక సమాంతరమైనటువంటి భాగంలో చూస్తాం, అది ఆనందంగా కూడా చెప్పబడింది. Mark 4:16, మార్కు సువార్త 4:16, Luke 8:13. లూకా సువార్త 8:13. So if gladness is defined by the Bible itself as joy and beauty, ఒకవేళ సంతోషము బైబిల్ గ్రంథం ప్రకారంగా సౌందర్యమును, ఆనందముగా అది నిర్వచించబడితే we understand that what is under consideration is deeper than natural happiness and physical beauty. మరి ఇక సహజమైనటువంటి ఆ సంతోషమును, భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యం అనగా ఏమిటిది మనం ఇక్కడ చూస్తాం. We can understand that it is having more deeper meaning. ఇక్కడ మరింత లోతైనటువంటి భావం ఉన్నట్లుగా మనం There గ్రహించవచ్చు. are many forms of beauty just as there are many forms of glory. చూడండి, మహిమకి ఎన్ని రూపాలు ఉంటున్నాయో అలాగే ఎన్నో సౌందర్యానికి కూడా ఎన్నో రూపాలు చూస్తాం. But the beauty under consideration, what we are seeing, springs from a deep well of joy that has its source in the implanting of the new creature by the Spirit of God. మనం చూస్తున్నటువంటి ఈ సౌందర్యం అనేది దేవుని ఆత్మచేత ఉంచబడినటువంటి ఒక నూతనమైనటువంటి ఆ సంతోషంలో మనం చూస్తాం. Without this planting, ఇది ఈ విధంగా నాటకుండా there is no joy. సంతోషం లేదు, Thereby no gladness or beauty. ఆ తద్వారా సంతోషం, ఆనందము గాని సౌందర్యం గాని ఉండదు. Have you ever met people that possessed physical beauty or had natural contrivances, all that the world could possibly offer, yet they had not the gladness that comes with joy? శరీర సంబంధమైనటువంటి సౌందర్యం గలవారే, అన్ని రకాల సౌందర్యం, అన్ని రకాలుగా అలంకరించుకున్న వారే, కానీ వారి నిజంగా వారి ఆత్మ సంబంధమైన సంతోషం లేనిటువంటి వారు, అలాంటి వారిని ఎప్పుడైనా చూసారా? Yet others who have a more homely disposition with not much of the world's goods are some of the most beautiful in the world due to their gladness in their heart. కొంతమంది చూడండి, లోక సంబంధమైన సంపద వారి ఇళ్లలో వారు ఉండకపోవచ్చేమో, కానీ వారు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. Where do these four adjectives, that is honor, ఈ 4 విశేషణాలు అని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి? ఘనత, and glory or majesty, మహిమ లేదా ప్రభావము, and thirdly strength, మూడవది బలము, fourthly beauty and gladness, all these things come together where? నాలుగవది సౌందర్యమును, సంతోషమును. ఇవన్నీ కలిసి కట్టుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? The first two are said to be in his presence before him. మొదటి 2 కూడా ఆయన సన్నిధిలో నుండి.
And second set is said to be in his place. రెండోది ఆయన ఉండేటువంటి స్థలములో, That is in his sanctuary. అంటే ఆయన పరిశుద్ధాలయములో. So from the language it seems that the psalmist is attributing a specific location as the manifest recipient of these deep tokens of God's personage. ఈ భాష నుండి మనం అర్థం చేసుకుంటే ఈ కీర్తనకారుడు అంటే ఈ దావీదు ఇవి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాలయం నుండి మనకు బయలుపరచబడుతున్న సంగతులుగా చెప్తున్నాడు. The Lord is everywhere present and nowhere absent. దేవుడు అన్ని వేళల అన్ని స్థలాల్లో ఉండేవాడు, ఎక్కడ ఉండని వాడు కాదు ఆయన. But not everywhere we can feel his glory. కానీ ప్రతి చోట కూడా ఆయన మహిమని మనం అనుభవించలేం. That's why అందుకని the Lord is important, the Lord's place is important. దేవుడు ప్రాముఖ్యమైన వాడు, దేవుడు ఉండే ప్రదేశము ప్రాముఖ్యమైన. We cannot feel his glory, majesty, beauty and gladness everywhere. ప్రతి చోట కూడా ఆయన మహిమ, ప్రభావము, సౌందర్యము, సంతోషాన్ని మనం అనుభవించలేం. In some places we feel his judgment, his severe wrath and removal of the kind providence. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయన ఒక ఉగ్రత, తీవ్రమైనటువంటి శిక్ష, ఇవి మనం చూడగలం. Yet other places feel the smiles of the Father in radiance through the sunshine of the sun. ఇతర ప్రాంతాల్లో మనం చూస్తే ఆయన ఒక ముఖ దర్శనాన్ని, ఆయన ముఖ ప్రకాశాన్ని, ఆయన కుమారత్వం ద్వారా కలిగినటువంటి ఆ తేజో మహిమను మనం చూడగలం. That place is called his sanctuary. ఆ ప్రదేశమే ఆయన పరిశుద్ధాలయముగా That is పిలువబడుతుంది. his place. అది ఆయన ఉండే స్థలం. So a sanctuary is known as a place of rest and refuge. పరిశుద్ధాలయం అనేది ఆయన ఒక సన్నిధికి మనకి ఆశ్రయమైనటువంటి స్థలంగా It is a place చెప్పబడుతుంది. of safety and holy reverence. అక్కడ మనకి భద్రత ఉంటుంది, పరిశుద్ధమైనటువంటి భక్తి ఉంటుంది. This place is his place. ఈ ప్రదేశము ఆయన ప్రదేశం. So it is not to be handled lightly, for it belongs to him. కాబట్టి ఇది మనం ఆయనకు చెందినది కదా, తేలికగా చూడడానికి లేదు, చులకనగా భావించొద్దు. As it is his place, as we read in Matthew 16:18. మత్తయి సువార్త 16:18 చదివిన ప్రకారం ఆయన సన్నిధి కాబట్టి We need to understand that it seems listed above that grace it come from him. ఇది ఆయన నుండే కృప మనకు అనుగ్రహించబడుతున్నట్లుగా మనం దాన్ని గ్రహించాలి. Yeah, it is kept high above his grace. ఇది తన కృప కంటే ఉన్నతంగా హెచ్చించబడి ఉంది. Where is honor? ఘనత ఎక్కడుంది? Where is majesty and glory? మహిమ, ప్రభావం ఎక్కడున్నాయి? Where is gladness and beauty? సంతోషము, సౌందర్యం ఎక్కడుంది? These things emanate from him. ఇవన్నీ కూడా ఆయన నుండే మనకు వస్తున్నాయి. The glory of his bride comes from him. ఆయన పెళ్లి కుమార్తె యొక్క ఆ మహిమ ఆయన నుండే వస్తుంది. For these things are before him or in his presence. ఎందుకంటే ఇవి ఆయన ముందే ఆయన సన్నిధిలో ఉంటున్నాయి. Without him there is no sanctuary. ఆయన లేకుండా పరిశుద్ధ ఆలయమే లేదు. Because he is our hiding place. Psalm 91:1. ఎందుకంటే 91వ కీర్తన మొదటి వచనం ప్రకారం ఆయన మన దాగు చోటై ఉన్నాడు. Therefore, if his sanctuary is where these things are found, కాబట్టి ఆయన ఒక పరిశుద్ధాలయం ఎక్కడైతే ఈ సంగతులు ఉంటాయో, let us draw near unto that place with a pure heart, seeking his glory and strength. ఆ ప్రదేశానికి మనం వస్తాం. ఆయనను వెతుకుతూ మనం ఆ పూర్ణ హృదయంతో మన ఆయన దగ్గరికి వస్తాం, ఆ ప్రదేశానికి వస్తాం. Seeking his glory, strength, upholding his honor and gladness. ఆయన మహిమ, ఆయన బలాన్ని మనం చూస్తూ, ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని మనం చూస్తూ వస్తాం. With an earnest desire to see him more of his majesty and beauty. ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క సౌందర్యాన్ని మరింత ఎక్కువగా చూడాలనే ఆశతో వస్తాం. So the occasion when David gives this grand exclamation is when they bring the ark of the covenant back to Jerusalem. దావీదు ఈ మాటలు చెప్తున్నటువంటి ఆ సందర్భము, మందసము మరలా ఆ ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఎంత సంతోషంగా చెప్తున్నారు. That object was a token for the time then present. చూడండి, అది ఆ కాలానికి, అంతకు ముందు సమయానికి, ప్రస్తుతానికి అది ఒక గుర్తుగా చూపిస్తా The ఉన్నారు. furnishings in the ark, that is those three things, this speaks of the God's covenant with his people. మందసంలో ఉన్నటువంటి 3 వస్తువులు కూడా దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనకు సూచనగా ఉన్నాయి. Yeah, those tablets of commandments, ఆజ్ఞలు గల పలకలు, the pot of manna, మన్నా గల పాత్ర, and the flourishing rod of Aaron. అహరోను చిగురించిన కర్ర. These things speaks of God's covenant with his people. ఇవి దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను గురించి So మాట్లాడుతారు. may we today rejoice in his abiding presence of our ark as we come to his sanctuary by his spirit. For bringing grace and mercy through his sacrifice unto us. కాబట్టి ఇది నా ఏ రీతిగా అయితే ఆ మందసము ద్వారా దేవుని సన్నిధి ఉండిందో, ఇది మనం కూడా ఆయన యొక్క సన్నిధిని ఆయన మన మధ్యలో ఉన్నట్టుగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. There only he has given eternal life to the dead alien sinners. అక్కడే ఆయన మృతులైనటువంటి వారము, పరజనులమైనటువంటి మనకి ఆయన జీవం ఇచ్చినాడు. And he is continuing to keep us and sustain us until the day he delivers us up to the Father to be presented in spotless holiness and righteousness. ఆయన విమోచన దినం వరకు కూడా తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఆయన ప్రవేశపెట్టేటువంటి ఆ దినం వరకు కూడా ఆయన మనల్ని కాపాడువాడు. To see their ark then,
I mean, one had to go to Jerusalem. ఆ మందసాన్ని గాని చూడాలంటే యెరూషలేమునకు వెళ్ళాలి. But to see our ark in this glorious fashion today, అయితే ఇప్పుడు మన మందసాన్ని ఈ మహిమాయుక్తమైనటువంటి ఈ విధానంలో మనం చూడాలంటే one must go to his place or ఒక sanctuary. వ్యక్తి ఆయన ఉన్న స్థలానికి అనగా పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళాలి. So may God help us to understand these hidden truths in this portion of the ఈ scriptures. లేఖన భాగాల్లో ఉన్న మరుగైన సంగతులు గ్రహించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank Thee because the Word of God, in so many places it is written time and again. దేవుని వాక్యం అనేక స్థలాల్లో పదే పదే రాయబడిన ఈ లేఖనాలు బట్టి వందనాలు. Help us to search the scriptures. లేఖనములను పరిశోధించుటకు సహాయం Help us to చేయండి. compare the scriptures with other scriptures. లేఖనములని మరో ఇతర లేఖనాలతో సరిపోల్చుకొని ధ్యానం By the చేయటకు help of the సహాయం Holy Spirit, we can have a complete and comprehensive picture. పరిశుద్ధాత్మ సహాయం వలన సంపూర్ణమైనటువంటి ఒక దృశ్యాన్ని మేము కనుగొనటకు సహాయం చేయండి. And, O Lord, help us to love Thee and also Thy sanctuary. ప్రభువా, మిమ్మల్ని మీ సన్నిధిని పరిశుద్ధాలయాన్ని ప్రేమించువారుగా Oh, చేయండి. this is the desire of David. ఇది దావీదు యొక్క ఆశగా ఉండింది. Psalm 26:8. 26వ కీర్తన 8వ Psalm వచనం, 27:4. 27వ కీర్తన 4వ Psalm వచనం, 84:1. 84వ కీర్తన 1వ Psalm వచనం, 84:4. 84వ కీర్తన 4వ Even వచనం, in the 10 and 11 verses. 10, 11 వచనాల్లో O కూడా Lord, He loved Thy sanctuary. దేవా, నీ మందిరాన్ని పరిశుద్ధాలయాన్ని There ప్రేమించారు. only we can learn of You more. అక్కడే ప్రభు మీ గురించి ఇంకా ఎక్కువగా మేము నేర్చుకోగలం. Speak to us more. ప్రభు మాతో ఇంకా అధికంగా In మాట్లాడు. Jesus' precious name. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.